వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు మ్యారేజ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకైతే ఏం చెప్తారు సార్? ఈ టైంలో కొనుక్కోమని చెప్తారా? ఒకవేళ కొనుక్కోవాలనంటే ఎంత కొనుక్కోమని చెప్తారు ఏంటి? ఇప్పుడు మ్యారేజ్ చేసిన వాళ్ళు ఏంటంటే ఇక చాలా ఇంపార్టెంట్వి ఇప్పుడు కొనుక్కోండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయితేనే ఇక ఆర్నమెంట్స్ కొనుక్కోండి. నెక్స్ట్ ఏమవుతుందండి ఇంకా కూడా పెరిగేటట్టే ఉందండి. సో ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్స్ చూస్తుంటే మార్కెట్ బాగానే అప్ ట్రెండ్ అయితే అవుతుంది. ఫిబ్రవరికి కూడా 140 ఆ రేంజ్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో తగ్గే ఛాన్సులు తక్కువ ఉన్నాయి, పెరిగే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎంత పెరిగే అవకాశాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సార్. గోల్డ్ ఒకవేళ ఒక స్టాండర్డ్గా కూర్చోవడానికి కూడా ఇప్పుడు ఈ రోజు మనం రేట్ చూస్తేనే 1,37,000 చేంజ్ కనిపిస్తూ ఉంది. మీరు ఫెబ్ వరకు అని చెప్తున్నారు. ఈ మధ్యలోనే పెరిగిపోయే అవకాశం ఉందా, లేకపోతే కొంచెం ఒక రేట్ వరకు వచ్చే ఏమన్నా స్థిరంగా ఉండే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? 1,50,000 అయితే ఛాన్సెస్ కనపడుతున్నాయండి. ఇప్పుడున్న సిచ్యుయేషన్ 1,50,000 ఫిబ్రవరి ఎండ్ కల్లా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ విషయం ఇక్కడితో ఆగదు. ఆ వెంజులా అమెరికా జోక్యం చేసుకుంది కాబట్టి అటు రష్యా కానీ ఇటు చైనా కానీ వాళ్ళందరూ కూడా జోక్యం చేసుకొని ఏం చేస్తారు ఏంటి ఇవన్నీ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో 1,50,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 1,45,000 to 1,50,000 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. సో ఇప్పుడే మ్యారేజ్ చేసే వాళ్ళు కొనుక్కుంటే బెటర్ అని అంటారు. అయితే బెటర్ ఆప్షన్కి వెళ్ళి తీసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ బలహీనంగా ఉంటే బంగారం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అని అంటారు? స్టాక్ మార్కెట్కి ఇది ఒకప్పుడు అలా ఉండేదండి. స్టాక్ మార్కెట్ వీక్నెస్ ఉంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయని. ఇప్పుడు స్టాక్ మార్కెట్ స్ట్రాంగ్ అయినా కానీ గోల్డ్ ఎక్కడ తగ్గట్లేదు. అదొరకు ఈ రిలేషన్ ఉండేది. గోల్డ్ బాగా స్టాక్ మార్కెట్స్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి అమౌంట్స్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అటు స్టాక్ మార్కెట్ వాలటైలిటీకి లేకపోతే అప్ అండ్ డౌన్ మూవ్మెంట్కి ఇటు గోల్డ్కి సంబంధం లేకుండా అయిపోయింది. ఇదే మేజర్గా ఎందుకంటే వరల్డ్ వైడ్ అనిశ్చిత పరిస్థితులు ఎక్కువ అవటం అనేది దీనికి మేజర్గా కాదని తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ అలాగే అంతకుముందు కూడా గోల్డ్ అదే యూఎస్డి ఐఎన్ఆర్ తగ్గితే గోల్డ్కి ఇంపాక్ట్ ఉండేది. ఇప్పుడు అది కూడా లింక్ కట్ అయిపోయింది. సో గోల్డ్ రేటు గోల్డ్ అయిపోయింది, మిగతా ఈవెంట్స్ అయిపోయినాయి. ఇవాళ ఇప్పుడు చూస్తుంటే ఈక్విటీ మార్కెట్స్ స్టాక్ మార్కెట్ వచ్చి ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది, ఆల్ టైమ్ హైలో ఉంది, అయినా గోల్డ్ రేట్లు ఏం తగ్గలేదు. సో ఈ ఇయర్ కొంచెం పెక్యులర్గా ఉంది. 2025 నుంచి కూడా సిచ్యుయేషన్ అంతా మారింది. సో గోల్డ్ రేట్లకి స్టాక్ మార్కెట్ రేట్లకి అసలు సంబంధం లేకుండా అయిపోయింది. అంటే ఏమవుతుందంటే గోల్డ్ ట్రేడర్స్ సెపరేట్ అయిపోతున్నారు. వాళ్ళు యూనిక్గా అంతకుముందు ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయ్యే వాళ్ళు ఇప్పుడు అలా లేకుండా గోల్డ్ ట్రేడర్స్ గోల్డ్ ట్రేడింగే చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కానీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా కంపారిటివ్గా చూసుకుంటే దీనిలోనే స్టాక్ మార్కెట్లో డిపాజిట్స్ గోల్డ్ ట్రేడ్స్ రెండు దేని ప్రపోర్షనేట్గా ఉన్నట్టు కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మేమే ఉన్నాం, అటు గోల్డ్ చేస్తున్నాం, ఇటు స్టాక్ మార్కెట్ చేస్తున్నాం, అలా అయిపోయారు అందరూ. కాబట్టి ఎందుకంటే ఇది బాగుంది అది బాగుంది. అంతకుముందు ఒక రిలేషన్ ఉండేది, ఇన్వర్స్ రిలేషన్. స్టాక్ మార్కెట్లు పెరిగితే గోల్డ్ తగ్గుతుంది, కానీ ఇప్పుడు అసలు ఆ ఛాన్సే లేదు. అలాగే ఇప్పుడు రీటైల్ పీపుల్ అందరూ కూడా మామూలుగా గోల్డ్ జోలికి ఎప్పుడు వస్తామని జనరల్గా ఏదైనా కొందామంటే వచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏమైంది, మల్టీ అసెట్ అలొకేషన్ మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చేసారు. అలాగే గోల్డ్ ఈటీఎఫ్స్ కొనడం స్టార్ట్ చేశారు, గోల్డ్ ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే సామాన్యులు కూడా ఇప్పుడు గోల్డ్ని డైలీ ట్రేడ్ చేసే పరిస్థితికి వచ్చేసింది గోల్డ్. కాబట్టి ఏంటంటే ఆ ట్రెండ్ మారిపోయింది. లాస్ట్ టైం లాగా లేకుండా దాని ట్రెండ్ దానికి మారిపోయింది అనమాట. ఇది జరుగుతుంది ఈవెంట్. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.